అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. నేను హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే ఈరోజు మా టీం అందరం కలిసి తీసుకున్న టాపిక్ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం గురించి అధ్యయనం చేశాము. సామాజిక విద్యార్థిగా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకోవడం మాకు ఎంతో అవసరము. అయితే ప్రైవేటు రవాణాతో పోల్చుకుంటే ప్రభుత్వ రవాణా ఎంతో చౌకైనది. అయితే ఈ ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు ఎంతో లాభం ఉంటుంది. అయితే ఉచిత జీరో టికెట్ వల్ల మహిళలకు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఎంతో చౌకైనది, సురక్షితమైనది, ఎంతో భద్రతతో కూడుకునేది. అలాగే కాలుష్యాన్ని తగ్గిస్తుంది, రద్దీ కూడా తగ్గిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ కాలేజ్లో. మేము తీసుకున్న ఈ మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు గురించి, దీంట్లో మహిళల గురించి ముఖ్యంగా ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జీరో టికెట్ వలన మహిళలు ఉచితంగా ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ముందుకు రావడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రంగాలలో మహిళలు ముందుకొచ్చి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంది. ఈ జీరో టికెట్ అనేది ట్రాన్స్జెండర్కి కూడా ఉపయోగపడుతుంది. దీనివలన TGRTCకి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకానికి అవసరమైన ఖర్చులంతా ఆర్టీసీకి చెల్లించడం ద్వారా ఈ ఆర్టీసీ అనేది కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కొంచెం కొంత మేరకు ఇబ్బందిగా ఉన్న అన్ని మహిళలు బయటికి వచ్చి వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు జీ శివశంకర్ సార్. నేను BA ఫైనల్ ఇయర్ ఐక్నగర్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మేము తీసుకున్న మహాలక్ష్మి ఫ్రీ బస్ ఉచిత బస్సు మీద మేము అధ్యయనం చేయడం జరిగింది. మేము 5 కలిసి ఒక్కొక్కరు 20 మందిని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు చెప్పిన కొన్ని సమాధానాల మీద మేము కొన్ని నిర్ధారణ కోసం అధ్యయనం చేసి వాళ్ళని ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ చేసాం. వాళ్ళ పేరు, వాళ్ళ వయసు, ఇది ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదు, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు దాంట్లో ఒక 30 మంది బాగుందని చెప్పారు, 40 మంది బాగాలేదని చెప్పారు. మిగతా 30 మంది అయితే ఏమీ చెప్పలేదు. బాగున్న వాళ్ళని మేము ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదని అడగడం జరిగింది. వాళ్ళు కొద్దిగా ఉచిత బస్సు పెట్టడం వల్ల స్త్రీలకు కొద్దిగా ఆర్థిక లాభం వచ్చింది, కొద్దిగా వాళ్ళకి శ్రమ తగ్గింది, అన్ని రంగాల్లోకి ముందుకు వస్తున్నారు. పట్టణంకి రావాల్సిన పల్లెటూరు వాళ్ళు పట్టణంకి వస్తున్నారు. అలా రావడం వల్ల ఆర్థికంగా వాళ్ళకి ఉపాధి పెట్టినట్టయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సాక్షి. నేను హైదరాబాద్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ BA సెకండ్ ఇయర్ EPP చదువుతున్నాను. ఈ అధ్యయన ప్రక్రియలో మేము సర్వే చేసిన ప్రకారం ప్రజల నుండి మేము గ్రహించింది ఏమిటంటే, ఈ ఫ్రీ బస్ ద్వారా మహిళలకు అనేది గౌరవం లేకుండా పోతుంది. మహిళలకు గౌరవం ఉండాలంటే ఎంతో కొంత డబ్బు చెల్లించి ఈ టికెట్ని తీసుకొని ఉంటే బాగుంటుంది అని ప్రజల యొక్క ఉద్దేశంగా మేము భావిస్తున్నాము. ఇంకా ఏంటంటే, ఈ ఫ్రీ బస్ ద్వారా పురుషులకు అనేది చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా కాకుండా వాళ్ళకు కూడా సపరేట్గా ఏదైనా బస్సులు కల్పిస్తే బాగుంటుంది అనేసి ప్రజలు చెప్పారు. ఇంకా ఏంటంటే, ఈ మహిళలకు కానీ పురుషులకు కానీ ఎంతో కొంత డబ్బు చెల్లించి టికెట్ ఉంటే బాగుంటుంది అనేసి, ఇంకా ఈ ఫ్రీ స్కీమ్ ద్వారా చాలామంది ఉపాధి కానీ కోల్పోవడం జరుగుతుంది. ఆటో వాళ్ళు కానీ, ఇంకా క్యాబ్ డ్రైవర్లు కానీ చాలామంది ఇలా ఉద్యోగంతో సఫర్ అవుతున్నారు. ఇంకా ఏంటంటే, ఈ ఫ్రీ బస్ అనే కంటెంట్ ఏదైతే ఉందో ఇది అందరి మహిళలకి కాకుండా చదువుకునే విద్యార్థులకి కానీ, వికలాంగులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ ఉంటే బాగుంటుంది అనేసి ప్రజలు వాళ్ళ ఉద్దేశంగా భావించి చెప్పారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఖలీల్ బాషా. నేను హైదరాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఒక సామాజిక శాస్త్ర విద్యార్థినిగా సమాజంలో జరిగే ప్రతి ఒక్క అంశాలను తెలుసుకోవడం మా యొక్క బాధ్యత, మా యొక్క అవసరం. అదే విధంగా దాన్ని బట్టి మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని, దానిపైన మేము ఒక 5 కలిసి ఫ్రీ బస్ పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని, దానిపై మేము 5 అధ్యయనం చేయడం జరిగింది. ఆ అధ్యయనంలో మేము ఒక 100 మందిని అడగడం జరిగింది. 100 మందిని అడిగినప్పుడు వాళ్ళు ఒక 20 మంది బాగున్నారు, 20 మంది బాగాలేదు, అలాగే కొంతమంది ఏం చెప్పకుండా ఉండిపోయారు.
అయితే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు ఫ్రీ బస్ ద్వారా, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మాకు లాభాలు ఉన్నాయని కొంతమంది చెప్పడం జరిగింది. మాకు అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు వెళ్ళడం, అనేక రంగాలలో పాల్గొనడం, చదువుకి, కాలేజీకి, అలా స్కూళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి ఆర్థికంగా పడడం జరుగుతుందని వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కొంత రుసుము చెల్లిస్తే వాళ్ళు మాకు కూడా కొంచెం ఎంతో అంత టికెట్ పెట్టడం ద్వారా మాకు కూడా ఒక గౌరవం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఫ్రీగా మేము ప్రయాణం చేయడం వల్ల కొంచెం చులకన కూడా చూస్తున్నారనే భావన కూడా మాలో ఉంది అని కొంతమంది చెప్పడం జరిగింది. ఓకే.